తర్వాత అమ్మ మీ గురించి దేవుడు ఒక మాట చెప్పారు. ఆ మాట మీరు చెప్పాలి. హోషేయ గ్రంథంలో ఉంటుంది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. మీరు ఏవైతే ఇస్తున్నారో వాటికన్నా మీరు ముఖ్యం. ఏదండి ఇప్పుడు మన దాంట్లోనే దీవెన అది వాళ్ళ పిల్లలు ఇద్దరు మెచ్యూర్ ఫంక్షన్ అయింది, పిలిచారు, నేను వెళ్ళలేదు. కానీ 100 రూపాయలు ఇచ్చానమ్మా దీవెన అంటే ఎలా ఉంటుంది? చాలా బాగా ఉంటుంది. మీరు రాకపోయినా పర్వాలేదు కానీ నాకు ఆ మంది వద్దని బాబు దేవుని స్తోత్రం అంటారు. అలాగే నాన్న దేవుడి మందిరంలో మీరు ఉండడమే ముఖ్యం. దేవుడు బలి అంటే ఆఫరి మీరు దేవుడికి ఇచ్చే కానుకలు ఇవి దేవుడి దగ్గర ఉంటాయి. ప్రతిఫలం అయితే ఉంటుంది, ఉండదని అన్న నేను. అయితే అవి అందుకోవడానికి మీరు కూడా దేవుడి దగ్గర ఉండాలి. అది ప్రాముఖ్యం, అది కూడా ప్రాముఖ్యం. మొదట మనం దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. అర్పణే అంగీకరించేసే దేవుడు అయితే నిజానికి అందరూ ఎవరింట్లో ఉండి చక్కగా ఫోన్లలో చేసేసుకుంటాం కదా. దేవుడు అర్పణలు అంగీకరించే దేవుడు కాదు. అర్పణ కన్నా మనల్ని అంగీకరించే గొప్ప దేవుడు. మొదట మీరు దేవుడి మందిరంలో ఉండాలి. ఏమో మీకున్న అవకాశాలను బట్టి దేవుడిని అడగండి. దేవుడిని అడిగి ఆ స్థానం ఇమ్మని అడగండి, ఆ సమయం ఇమ్మని అడగండి, దేవుడిని అడగండి. ఎందుకంటే దేవుడిని గూర్చి దేవుని సన్నిధిలో దేవుడు ఉండాలి, మనం ఉండాలి. మనం ఉండి దేవుడు లేకపోయినా అది మంచిది కాదు. దేవుడే ఉండి మనం లేకపోయినా అది మంచిది కాదు. దేవుడు ఉండాలి, మనము ఉండాలి. మనము ఉండి దేవుడు ఉన్నప్పుడే మనం ఇచ్చే ప్రతి కానుకకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడికి ఇచ్చి మాత్రం అన్యాయస్తులు ఎవరు అవ్వలేదండి, ఎవరు అవ్వలేదు. దేవుడికి ఇవ్వడం ద్వారా ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, ఏ పెళ్ళి అయ్యిందనుకో చక్కగా ఏం పెడతాం, పుస్తకం పెట్టి అందరూ ఇచ్చి రాసేసి తర్వాత ఏం చేస్తాం, వాళ్ళ ఇంట్లో సుఖాలు అయినప్పుడు బుక్ తిరిగేసేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, 1000 రూపాయలు వేసారంట, మనం ఒక 100 వేసి 1100 వేస్తాం. అంతేనా కదా? ఎందుకు ఇచ్చేవాలి మనకే అలాంటి ఉంటే దేవుడు నువ్వు ఇచ్చింది కూడా ఆయన రాసేసుకుంటారు, దాని ప్రతిఫలంగా ఇచ్చేస్తారు. ఈ లావాదేవీలు ఇక్కడే. పరలోకం వెళ్ళాక అసలు మనం ఉండాలి కదా, అక్కడ మనమంటే అక్కడ ఉండాలి కదా. కాబట్టి భక్తి ఇప్పుడు కూడా ఆత్మకు సంబంధించింది. ఇక్కడ మీరు పెట్టుకున్న నా ప్రతి కోటాలకి ఆఫరింగ్కి ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏదైతే అనుకున్నారో అవన్నిటికీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అయితే నువ్వు ప్రతిఫలానికి కాదు, నువ్వే దేవుడికి కావాలి, నీవే దేవుడికి కావాలి. హల్లెలూయా. మాటలు జ్ఞాపకించుకోండి. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. క్రైస్తవ. హల్లెలూయా.